దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3:16 చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రార్థన చేసుకుంటాం. జీవమిగిలిన తండ్రి, మీకు వందనాలు నాయన. మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ చదవబడిన ఈ వాక్య భాగం నుంచి కొద్ది నిమిషాలు తిరిగి మళ్ళా మీ చిత్తును బట్టి మాతో మాట్లాడి సిద్ధపరిచిన ఈ మాటలు మా ప్రియ బిడ్డలకు వినిపించండి. యేసుక్రీస్తును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఒకటి దేవుడు, రెండవది లోకం, మూడవది ప్రేమ. పరులైనటువంటి యేసుక్రీస్తు వారు తన చిత్తమును బట్టి మానవ జీవితానికి దేనిని అందించడానికి వచ్చాడో వాక్యం తెలియజేసే సత్యం ప్రేమను అందించడానికి వచ్చాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన చిత్తమును నెరవేర్చడానికి, వెనక దేవుని చిత్తం నెరవేర్చడానికి, మనిషిని రక్షించడానికి వచ్చాడన్నమాట. వాక్యం చూపిస్తే మీకు అర్థం అవుద్ది. ఒకసారి దేవుని వాక్యంలో రోమాపత్రిక 5:8 ఒకసారి చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. చాలండి. ఈ వాక్యములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అసలు ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు అన్న దాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దేవుడు తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. అది ఎట్లనగా అని చెప్తూ మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. లోకం పాపముతో నిండి ఉండగా ఆ పాపము నుంచి విడిపించుట కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ప్రేమతో. అందుకు ఇక్కడ ప్రత్యేకంగా వాక్య పదాన్ని సంధించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చిన ప్రత్యేకత ఏంటంటే మనుషుని రక్షించడానికి వచ్చాడు. అందుకని దేవుడు తన ప్రేమను వెల్లడి చేయుచూ ఉన్నాడు అని అన్నాడు. యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో కూడా ప్రేమను గురించి మాట్లాడు. నేను మేము ప్రేమించున్నాను కదా, మీరు నన్ను ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని చెప్పాడు. అంతేకాదు మనుషుల జీవితంలో ఉన్న ప్రేమ ఎంతవరకు ఉంది అనేది కూడా ఖచ్చితంగా ప్రభువారికి తెలుసు. దానికి ఉదాహరణగా వాక్యం మీకు చూపిస్తాను. యోహాను సువార్త చివరి అధ్యాయం ఒకసారి చేయండి. 15 చూడండి, లేకుంటే 15 ముందు చదవండి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అని సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగాను. అందుకు అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్న సంగతి నీకే తెలియను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రియా దేవుడు గమనించండి. యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత జరిగిన ప్రత్యేక సంఘటన ఇది. ప్రభు శిష్యులను కలుసుకున్నారు. కలుసుకున్న సమయంలో వారికి మరలా తిరిగి చిన్న విందు ఏర్పాటు చేసుకున్నారు. తదనంతరం వారితో మాట్లాడుచు పలికిన మాట గమనించండి పిల్లరా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వాడు సీమోన్ ప్రత్యేకంగా పిలిచాడు. సీమోను పేతురు అన్నమాట. సీమోను పేతురును చూచి ఏమన్నాడు, యోహాను కుమారుడు సీమోను, అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మన జీవితంలో ఆయన మనల్ని ప్రేమించాడు కదా, ప్రేమించి రక్షించుకున్న ప్రాణం పెట్టి రక్షించుకున్న మనుషుని జీవితంలో ప్రేమ ఖచ్చితంగా ఆయన ఎడల మనలో కూడా ప్రేమ ఉండాలనే దాన్ని వ్యక్తం చేస్తూ చూపించాడు అన్నమాట. రక్షింపబడి ప్రభువు ద్వారా
ప్రభు బిడ్డలుగా జీవిస్తున్న వారిలో కూడా యేసయ్య అంటే ఎంతో ప్రేమ ఉండాలన్న దాన్ని ఖచ్చితంగా చూపిస్తున్నారన్నమాట. అందుకని 12 మంది శిష్యులతో మాట్లాడుచు ఏమన్నాడు తెలుసా? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగారు. అందుకు పేతురు అన్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానన్న సంగతి నీకు ముందే తెలుసు. దేవుని స్తోత్రంగా. ఇది మనకు అవసరం. యేసు ప్రభువును మనం ఎంత ప్రేమిస్తున్నామో, మనలో ఆయన ఎడల ఎంత ప్రేమ ఉందో ఆయన మీద, అది ఆయనకు తెలుసు అంటండి. అమ్మో దేవుడు అంటే నాకు ఎంత ప్రేమ మాటలు కదా. అక్కడ చాలామంది అంటారు, అమ్మో దేవుడు అంటే ఎంత ప్రేమ అంటారు. నోటి మాటలతో కాదు, మనసులో ఉండాలి ఆ ప్రేమ దేవుని మీద. అది వ్యక్తం చేస్తున్నారన్నమాట. యేసయ్య అదే ప్రత్యేకంగా వ్యక్తం చేస్తున్నాడు. ఏమని అని చెప్పంటే, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. ఎందుకు అని చెప్పంటే, ఆ మాట ఎందుకు అడిగారంటే, ఎవరిలో ఎంత ఆయన్ని ప్రేమించుతున్న ప్రేమ ఉందో ప్రత్యేకంగా వ్యక్తం చేయటకరన్నమాట. అవును ప్రభా, నేను ప్రేమించుతున్నాను సంగతి నీకు ముందే తెలుసు అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ కదా. రాగు 3 సార్లు అన్నాడు. కింద అన్నాడు, నా గొర్రె పిల్లలను ఖాయమన్నాడు అనమాట. అంటే ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. దానికి ముందుగా యేసు ప్రభువారు తన శిష్య బృందముతో కలిసి ఉన్నప్పుడు, ఒకసారి తీయండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి చదవండి. యేసు ప్రభువారు తన శిష్య బృందంతో ఒక చక్కని మాట అడుగుతున్నారు. లోకంలో మనం తిరుగుతున్నాం కదా, ప్రజల్లో మనం తిరుగుతున్నాం కదా, మరి ఎందుకే నన్ను ఏమని చెప్పుకుంటున్నారో ఒకసారి చెప్పండి అని అడిగారంట. చదవమ్మా. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిసం ఇచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు. యేసు ప్రభువు అలాగ అందరూ చెప్పుకుంటున్నారు. కానీ మరి నాతో కూడా మీరు ఉన్నారు కదా, ఉన్నటువంటి మీరు నేనెవరినని మీరు అనుకుంటున్నారు అని అడిగారు. 15 వచనం చదవండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారో అని వారిని అడుగగా, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభువు మరలా తిరిగి వారిని అడిగారు. లోకం అలా చెప్పుకుంటుందిలే సరే, కానీ మీరు నేను ఎవరిని అనుకుంటున్నారు? చూసారా, ఆయన చక్కని మాట అన్నాడు. ప్రియ దేవుని పిల్లలు, ఎవరిని అంటే శిష్య బృందాన్ని, శిష్యులనే ప్రశ్నించారు. లోకం ఏం చెప్పుకుంటుంది అని అన్నప్పుడు ఒక ప్రవక్త అనుకుంటున్నారు కొంతమంది, యోహాను తిరిగి లేచాడని చెప్పి అనుకుంటున్నారు. ఈ విధంగా జవాబు ఇచ్చాడు. నా యొక్క శక్తి వారికి తెలియదు కనుక అలా చెప్పుకున్నారు సరే, కానీ నాతో కూడా ప్రయాణం చేస్తూ నేను చేస్తున్న కార్యమలని కూడా చవి చూస్తూ ఉన్నారు కదా, మరి మీరేమనుకుంటున్నారు అని అడిగారు. స్తోత్రం చెప్పండి సార్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు వెంటనే 16 వచనం చదివినట్టు ఇప్పుడు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి ఈ మాట చెప్పింది? పేతురు గారే. పేతురు గారే ఏమని చెప్తున్నాడు అంటే, వెంటనే 12 మందిలో ఒక్కడైనా, 12 మంది కదా అప్పటికి, 12 మందిలో ఒక్కడైనటువంటి పేతురు గారు వెంటనే మాట్లాడుతున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ప్రశంసించాడు. అప్పుడు ఏమండి, భుజం తట్టి ప్రశంసించాడు. ఎవరినో తెలుసా? పేతురు గారిని. చదవండి. అందుకు యేసు, సీమోన్ బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచే నీ మాట పలికేవు నీవు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే పేతురు గారికి పరలోక మహిమతో కూడినటువంటి కార్యములు కూడా తెలుసు అని అర్థం. అంతేనండి. పరలోకములో ఉన్న తండ్రి ఏం చేశాడంట? పేతురు గారికి బయలుపరిచాడంట. వెంటనే అక్కడ ఉన్నవారు చెప్పట్లా, యేసయ్య చెబుతున్నాడు, సీమోను బరయోనా నీవు ధన్యుడువు,
పరలోకమందున నా తండ్రి బయలుపరిస్తేనే కానీ నీవు ఈ మాట చెప్పలేదు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని గమనించండి, దేవుని చిత్తమును బట్టి యేసు ప్రభువారు తన చిత్తానుసారంగా పలుకుతున్న ప్రత్యేక మాటలను మనం చూసినప్పుడు ఆయన మనిషిని ప్రేమించడానికి, ఆ ప్రేమను వెల్లడి చేయడానికి వచ్చాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పి ఇంకా చూపిస్తాను మీకు వాక్యాలు. పరమగీతము 8:6 ఒకసారి చూడండి. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ప్రేమ మరణమంతా బలమైనది. కనుక దేవుడు యేసుగా ఈ లోకానికి వచ్చి లోకాన్ని ప్రేమించాడు కనుక మన్నించాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ బయలుపరిచాడు ముందు, ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. జాగ్రత్త అండి. యేసు ప్రభు ప్రేమనే వెల్లడి చేశారు. ప్రేమిస్తూ జీవించమని చెప్పి దేవుని బిడ్డలుగా చేశారు. మనం అందరిని ప్రేమిస్తూ ఉండాలి, కానీ విశ్వాసుల యొక్క జీవితాల్లో ఈర్ష్య అనే స్వాం ఉండకూడదు. అది భయంకరం అంట. పాతాళమంతా కఠోరమైనది. దానివలన భయంకర స్థితులు ఎదురవుతూ వస్తాయన్నమాట. ఈర్ష్య అనేది మనుషుని జీవితంలో ఎక్కువ భాగం నష్టాన్ని కలుగు చేస్తూ ఉండదని మాత్రం మనం అనుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని చూడండి, దేవుని చిత్తం బట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు ప్రేమ ఎంత అంటే ప్రేమ మరణమంత బలమైనది కదా. ఆయన యొక్క ప్రేమను గురించి ఒక పాటలో వినిపిస్తాను. అగ్ని జ్వాల యేసుని ప్రేమ మరణము వల్ల బలవంతమైనది. అగ్ని జ్వాల యేసుని ప్రేమ మరణము వల్ల బలవంతమైనది. నీటి ప్రవాహము కావలన్నా నా ప్రేమ చల్లారదు. నీటి ప్రవాహము కావలనా నా ప్రేమ చల్లారదు. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. నా ప్రియ యేసునిపై ఆనుకొని. ఆమేన్. కనుక యేసు ప్రభు యొక్క ప్రేమ లోకములో నీటి ప్రవాహాలు చాలార్చమంట. అంతేనమ్మా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే అది అగ్ని జ్వాలామయము అని అన్నాడు. అగ్ని జ్వాలామయము ఆయన ప్రేమ. కనుక ఆ ప్రేమ కలిగిన దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవని ఎందు ఏముంచాలంట? విశ్వాసముంచు ప్రతి వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి జీవిస్తున్న ప్రతి వాని యొక్క జీవితంలో నశింపక నిత్యం పొందే కృప అనుగ్రహించి ఉన్నారు దేవుని చేతున్న బట్టి, వాక్య భాగాన్ని బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని పక్షంగా జీవిస్తున్న మనమందరము కూడా ప్రేమ కలిగి జీవిస్తూ ఉండాలి. యోహాను గారు రాసిన పత్రిక ఒకసారి తీద్దాం. యోహాను గారు సువార్త రాశాడు కదా, పత్రికలు కూడా రాశాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు స్తోత్రం చెప్పడు ఒకసారి. ప్రేమకు రూపాన్ని ఇచ్చింది ఎవరంట? స్తోత్రం చెప్పడు ఒకసారి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు, ఒకసారి చూడండి, ప్రేమ లేనివాడు దేవుని ఎరిగి ఉన్నారు అంతే. బా, ఇది రాసింది కూడా ఆయన భక్తుడైన యోహాను గారే రాశాడు. ఇది కూడా ఏమన్నాడు? దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ అనే దానికి రూపాన్ని ఏర్పరిచింది ఇదిగో దేవుడు మాత్రమే, సై మాత్రమే. కనుక కింద మాటలు ఏమన్నాడు? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అంతే. దేవుణ్ణి ఎరిగి ఉన్నాం మేము.
దేవుడు మాలో ఉన్నాడు అని చెప్పని ప్రేమ లేకుండా ఉంటే వాడు దేవుని సంబంధి కాదని ప్రత్యేకంగా వ్యక్తం చేస్తూ రాసిన మాట. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 10వ వచనం ఒకసారి చూడండి. మనము దేవుని ప్రేమించుతామని కాదు, కానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చక్కని మాట అండి. మాట మనం కాదంటండి ఆయన ప్రేమించింది. ఎవరు ప్రేమించారంట? ఆయనే మనల్ని ప్రేమించను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనల్ని ప్రేమించడమే కాకుండా మనల్ని రక్షించుకున్నాడు. అంతే. అర్థమైందండి? ఆయనే మనల్ని ప్రేమించాడు. మనము దేవుని ప్రేమించి ఉన్నామని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించను, మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించడానికి యేసు ప్రభువు వచ్చాడు ప్రేమతో. అంతేనండి? పాపానికి, మనుషులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించుట కొరకు ప్రభువారు ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు. అదే మాట చెప్తున్నాడు అనమాట. మనము దేవుని ప్రేమించుతున్నామని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమాయను. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 16వ వచనం ఒకసారి చూడండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఇదండి అసలు పరస్పరం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగి ఉన్నాం. మన ఎడల దేవుని మీద ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానినే నమ్ముకున్నాం. దేన్ని నమ్ముకున్న వాళ్ళంటామా? యేసు ప్రభు ప్రేమను, ఆ ప్రేమలోనే జీవిస్తూ ఉండాలి. దాన్ని నమ్ముకుని ఉన్నాము. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రేమను నమ్ముకోవడం ఏంటండి? అర్థం ఏంటంటే ప్రేమ ఆయనే తీసుకొచ్చాడు. ప్రేమ స్వరూపి ఆయనే. ఎవరంట? యేసు ప్రభువు. వాక్యాలను మీకు చూపించాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేన్ని నమ్ముకున్నాం అంటే ప్రేమను నమ్ముకున్నాం. ప్రేమ ఎవరు అంటే యేసు ప్రభువారే. ప్రేమకు స్వరూపి వచ్చినది ఎవరు? ఏమా? యేసు ప్రభువే. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రభు స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ ప్రేమను వెల్లడి చేసిన యేసయ్యను ప్రేమిస్తూ జీవించాలి. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 20వ వచనం ఒకసారి చూడండి. ఈ మాట విశ్వాసులైన వారందరికీ, దేవుని నమ్మి నడిచే వారందరికీ అవసరమైన మాట ఇదే. చదవండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. చాలా జాగ్రత్త. ప్రతి బిడ్డకు ఉండవలసిన ప్రత్యేకత ఏంటో తెలుసా? మనము దేవుని ప్రేమించుతున్నామని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల మనం అబద్ధీకును అంటండి. కిందకి చదవండి. తను చూచిన తన సహోదరుని ప్రేమించలేని మనుష్యుడు తను చూడని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తాడు? ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఎదురుగా కనబడేటటువంటి సహోదరుని ప్రేమించలేని వాడు తాను చూడని దేవుణ్ణి, దూరంగా ఉన్న ఆ దేవుణ్ణి ఎలా ప్రేమించాడని అనగలం? అంతే కదండి. ప్రశ్నిస్తున్నాడు. అంతే. జాగ్రత్త. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమతో మనల్ని రక్షించుకున్నాడు. దేవుని కుమార్తె కుమారులుగా అయ్యి ఉన్నాం. ఆ ప్రేమను వ్యక్తం చేస్తూ జీవిస్తున్న మనము మన సహోదరుల ఎడల ఆ ప్రేమను పంచలేదన్నటువంటి ద్వేషించామనుకోండి, దేవుని ప్రేమ వానిలో కిందకెళ్తే ఆ మాట ఉంది. చదవండి. ఆజ్ఞను పొంది ఉన్నామో. ప్రభు స్తోత్రం కలుగును. ఈ ఆజ్ఞ ఎవరు ఇచ్చారంట? దేవుడే ఇచ్చాడండి. నీవు నీ సహోదరుని కూడా ప్రేమించు. నేను మిమ్మల్ని ప్రేమించాను, రక్షించుకున్నాను. మీ అందరూ సహోదరులుగా ఉండండి. మీ అందరూ ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఈ ప్రేమ ద్వారానే మన జీవితాలు ఆయన దగ్గరికి నడిపింపడ్డాయి. అంతే. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కరం దేవుని దగ్గరికి వచ్చి ఆయన స్తుతిస్తూ ఉన్నామంటే అది ఆయన ఇచ్చిన ప్రేమ అన్నమాట. లేకుండా మనం ఎవరమండి? ప్రభు స్తోత్రం కలుగునుగాక. వాస్తవం అంతే కదండి. ఈ జయరాజు గారు ఉన్నారనుకోండి, ఈయన ఎవరండి? ఎక్కడో రైల్వే పని చేసుకుంటూ జీవించవలసినటువంటి ఈ జయరాజు గారు ఎందుకు సువార్త అందించడానికి వచ్చాడు అని చెప్పంటే ఆయన పిలుపుని బట్టి దేవుని స్తోత్రం కలుగు, ఆయన ఏర్పాటును బట్టి అన్నమాట. లేకుంటే నేను ఎక్కడ ఉండేవాడినా, ఏ జాబ్ చేసుకుంటే ఎక్కడో ఉండేవాడిని. దేవుని స్తోత్రం కలుగునుగా.
కానీ పరిశుద్ధ దేవుని స్వార్థ మహిమను అందించే కృప నా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని చెప్పంటే అది ఆయన ఏర్పాటు అన్నమాట. ఆయన ఏర్పాటు ప్రభుత్వ దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పాటును బట్టి మనందరినీ ఏర్పరచుకున్నాడు అన్నమాట. మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేనిని బట్టి అని చెప్పంటే ఆయన ప్రేమను బట్టి మాత్రమే. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు, అంతే ఎంతమంది విశ్వాసం ఉంచి నడుస్తున్నావాను వాళ్ళందరూ ఏమై ఉంటారంట, దేవుని కుమారులు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. మనం దేవుని బిడ్డలు, దేవుని కుమార్తె కుమారులు అంతే. అర్థం చేసుకోండి, ఎవరు మనం? దేవుని కుమార్తె కుమారులు అంతే. వాక్యములు అలాగే ఉందన్నమాట. దేవుని కుమారుల అగుటకు అధికారం అనుగ్రహించను. దేవుని స్తోత్రం కలుగునగా. ఎప్పుడైతే ప్రభువుని నమ్మి ఆయన రక్షణ సంకల్పాన్ని అందుకొని బాప్తిసం పొంది ఆయనలో జీవిస్తున్నామో, నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకోవటానికి, గర్వంగా చెప్పుకోవటానికి ఈ వాక్యం దోహదపడుతుందన్నమాట. దేవుని కుమారులగుటకు అధికారం అనుగ్రహించబడిన స్తోత్రం. ఎవరిచ్చారట ఆ అధికారం? దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చక్కని మాట అండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. వచ్చిన మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆయన అంటున్నాడు, అవును ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్న సంగతి నీకు తెలుసునైనా. స్తోత్రం కలుగునగాక. మనలో ఆయన మీద ఎంత ప్రేమ ఉందో ఎవరు తెలుసు? ఆయనకే తెలుసు అంతే. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారంగా ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో మనమందరము కూడా ఒక ప్రత్యేకమైన సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అదేంటంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించుకున్నాడు. కానీ మనలో ఏముండాలి అని చెప్పంటే ఆయన ప్రేమ ఉండాలి. అది ఈరోజు మనం నేర్చుకుంది. మనల్ని ఆయన ప్రేమించాడు, ఆ ప్రేమలో రక్షించుకున్నాం. కానీ మనలో కూడా ఏముండాలంట? ప్రేమ నిలిచి ఉండాలంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రేమ యందు నిలిచి ఉండును అని ఉందా? నేను వాక్యాలు చూపించాను మీకు. ఏమంతేనా? ప్రేమ యందు నిలిచి ఉండును. ఎవరో విశ్వాసులు అంట. ఈ ప్రేమ యందు ఏం చేయాలంటే విశ్వాసులుగా నిలిచి ఉండాలంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఆదరణ చూపించుకుంటూ, సంతోషం, దేవుని స్తోత్రం కలుగునుగాక. సహవాస సంఘం దేవుని నామను బట్టి మనకి ఏమిస్తుంది అని చెప్పంటే సంతోషాన్ని, శక్తిని, ఆదరణ కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకో విషయం చెప్పనా? ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు సంపాదించకపోయినా పర్లేదు, కానీ ఏసని సంపాదించుకున్న వాళ్ళు మాత్రం ధన్యులు అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యం అదే చెబుతుంది. ఎందుకంటే వాక్యంలో ఆయన దేవుని కుమారుడు అనబడను అనే వాక్యాన్ని మీకు చూపించాను అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తుది కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ప్రభు స్తోత్రం కలుగునుగాక. చూసారా, మనం అందరం ఏం కలిగి ఉన్నామో అని చెప్పంటే రక్షణ కలిగి ఉన్నాం. దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాం. ఆ ప్రేమలో నిలిచి ఉండేవాడు పడకుండా చూసుకోవాలంట. కింద వాక్యాలు చాలా ఉన్నాయి, కానీ పత్రికలో ఆయన చూపించే అవకాశం లేదు. ప్రేమలో నిలిచినోడు పడకుండా ఉండినట్లు చూసుకున్న వాళ్ళను అనంద వాక్యాలు. ప్రేమలో నిలిచిన మనం అందరం కూడా ఏం చేయకూడదంట అంటే దేవుడు దూరం అవ్వకుండా ఉండకూడదు, దేవుడు దూరం అవ్వకుండా ఉండాలని. ప్రార్థన మానేస్తాం, ఏదో పని చేసి దేవునికి దూరంగా ఉంటామో. దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? రక్తమిచ్చి సంపాదించుకున్నాడు మనల్ని. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అనంద వాక్యం. కనుక స్వరక్తమిచ్చి ఏం చేశాడు? మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన కుమార్తె కుమారులుగా చేసుకున్నాడు. కనుక ఆయన బిడ్డగా జీవిస్తున్న మనలో దేవుని ప్రేమ నిలిచి ఉండాలి. మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. అలాగుండి దేవునికి ఆశీర్వాదం తీసుకుందాం. దేవుడు వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి దేవుడు ఎంతవరకు కూడా మనతో మాట్లాడని ప్రత్యేకం మాట. లోకాన్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించి రక్షించుకున్నాడు. ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలని చెప్పే సత్యాన్ని మనం ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. అలాగుండి ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి,
గొప్ప దేవుడు, శక్తిమంతుడు, నీ నామను బట్టి వందనలనైనా. నువ్వు మమ్మల్ని ప్రేమించి లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నావు, రక్షించుకున్నాం. మేమందరము కూడా నీ ప్రేమ కలిగి జీవిస్తూ ఉండాలనే సందేశంతో మాతో మాట్లాడి ఉన్నావు. అలాగున నీ ప్రేమలో జీవిస్తూ నీ ఆశ్రయాలు పొందుతూ ఉండినట్లు సహవాస సంఘాన్ని నడిపించండి, బిడ్డలను దీవించండి. ఈ వాక్యం ఎంతమంది నిలుచున్నారో వారందరిలో నీ ప్రేమ నిలిచి ఉండాలి, కుటుంబాలు దీవించబడాలి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సవాసరిది మనకును ప్రభువును ప్రేమించబడలకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.